హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ గానామృత సేవలో పసుపు కొట్టుట అను ఘట్టము పూర్తి అయ్యాక స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన వాటిల్లో ఒకటి కోలాటం. మా వాళ్ళు తిరుపతిలో ఆ గోవిందరాజస్వామి ముందు కోలాట సేవ ఎలా చేశారో అలాగే ఈ స్వామి ముందు కోలాటంతో స్వాగతం పలుకుతూ స్వామికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చారండి. నిజంగా చాలా బాగుందండి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి, అంత బాగుంది. అక్కడ అందరి నోట గోవింద గోవింద అని నామస్మరణతో ఆ ఇల్లు నిండిపోయిందండి. ఈ గానామృత సేవలో మేమందరము ఉండడము మా అదృష్టమేనండి. స్వామివారు లోపలికి వచ్చేశారు. మనం పెళ్లి మండపానికి ఎలా వస్తామో అలాగే స్వామివారిని కూడా తీసుకుని వచ్చి కూర్చోబెట్టారండి. మన పెళ్లిలో లాగానే ఎలా చేస్తామో అలాగే చేశారండి. స్వామి అమ్మవార్లను కూర్చోబెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కూడా చేశారు. ఎదురుకోళ్ళు అందుకొని పానకం ఇస్తాం కదా అండి, అలాగే ఇక్కడ ఎదురుకోళ్ళు అందుకొని పానకము అందరికీ ఇచ్చారు. నిజంగా అదృష్టం ఉండాలి అండి.